Hi friends, this is Malesh. It gives me immense pleasure to reach you through my YouTube channel Malesh English. Thank you. But in the hearts of all who lived in that solitary house in the middle of the valley, there was a single hope, help from God. అక్కడ వ్యాలీలో సాలిటరీ మీన్స్ సింగిల్ గా ఉన్నటువంటి హౌస్ ఎక్కడ సింగిల్ గా ఉందంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వ్యాలీ లోయ మధ్యలో ఉన్నటువంటి సింగిల్ గా ఉన్నటువంటి హౌస్ లో ఉన్న వాళ్ళందరిలోనే ఒకే వాళ్ళ హృదయాల్లో హార్ట్స్ అంటే ఇక్కడ వాళ్ళ హృదయాల్లో దేర్ వాజ్ ఏ సింగిల్ హోప్, ఒకే ఒక ఆశ ఉందంట. ఏంటా ఒకే ఒక ఆశ అంటే హెల్ప్ ఫ్రమ్ గాడ్, దేవుడు ఎట్టి పరిస్థితిలో కూడా మనకి సహాయం చేస్తాడు అని అనుకుంటున్నారు. డోంట్ బి సో అప్సెట్. Even though this seems like a total loss, remember no one dies of hunger. Don't be so upset. మీరు అప్సెట్ అవ్వకండి, ఇబ్బంది పడకండి, బాధపడకండి. ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ ఏ టోటల్ లాస్, ఈ లాస్ అనేది పూర్తిగా జరిగింది. రిమెంబర్ నో వన్ డైస్ ఆఫ్ హంగర్, ఎవరు కూడా ఆకలితో చనిపోరు, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పారంట. ఎవరు చెప్పారు? లెంచో వాళ్ళ ఇంట్లో వాళ్ళు. దట్స్ వాట్ దే సే, వాళ్ళందరూ ఇదే చెప్పారంట. నో వన్ డైస్ ఆఫ్ హంగర్, ఎవరు కూడా ఆకలితో చనిపోరు. All through the night, Lencho thought only of his one hope, the help of God, whose eyes, as he had been instructed, see everything, even what is deep in one's conscience. Lencho was an ox of a man, working like an animal in the fields, but still he knew how to write. The following Sunday at daybreak, he began to write a letter which he himself would carry to town and places in the mail. It was nothing less than a letter to God. That's what they said. వాళ్ళందరూ ఏం చెప్పారంటే నో వన్ డైస్ ఆఫ్ హంగర్, ఇక్కడ ఆకలితో ఎవరు చనిపోరు అని చెప్పారు. ఎవరికి? లెంచోకి. ఆల్ త్రూ ద నైట్, ఆ రోజు రాత్రి అంతా లెంచో థాట్ ఆఫ్ ఓన్లీ ఆఫ్ హిజ్ వన్ హోప్, లెంచోకి ఒకే ఒక ఆలోచన అనేది రన్ అయిందంట మైండ్ లో. ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుడు నాకు సహాయం చేస్తాడు. హూజ్ ఐస్ యాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్, అది ఎవరు చెప్పినట్టుగా అనిపించిందంట? భగవంతుడే తనకి చెప్పినట్టుగా అనిపించిందంట. భగవంతుడి యొక్క కళ్ళు తనని చూస్తున్నాయి, తను అబ్జర్వ్ చేస్తున్నాయి, తను బాగా కష్టపడ్డాడు కానీ పొలం నాశనం అయింది కాబట్టి భగవంతుడే హెల్ప్ చేస్తాడు అన్నట్టుగా ఆయన కనిపించిందంట. సీ ఎవ్రీథింగ్, భగవంతుడు అన్ని గమనిస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడంట ఆ రోజు రాత్రంతా. ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్, ఆయన ఇన్నర్ సెన్స్ కూడా చెప్తుందంట. ఏమని? నేనైతే ఏం తప్పు చేయలేదు, బాగా కష్టపడ్డాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి అనుకున్నాడు. లెంచో వాజ్ అన్ ఆక్స్ ఆఫ్ ఏ మ్యాన్, లెంచో ఎలా కష్టపడతాడంట? వర్కింగ్ లైక్ అన్ యానిమల్, ఎద్దులా కష్టపడతాడంట. ఎక్కడ? ఫీల్డ్స్, పొలాల్లో. బట్ స్టిల్ హీ న్యూ హౌ టు రైట్, దో హీ వర్క్స్ లైక్ అన్ యానిమల్, హీ ఈజ్ ఏ లిటరేట్, ఆయనకి తెలుసు చాలా రాయడం వచ్చు. The following Sunday at daybreak, which he himself would carry to town. ఒక లెటర్ రాశాడు, ఆ లెటర్ రాసిన తర్వాత టౌన్ కి వెళ్ళాడు. అండ్ ప్లేస్ ఇన్ ద మెయిల్ లో పెట్టాడు. మెయిల్ అంటే ఇక్కడ పోస్ట్ బాక్స్ అనుకోవచ్చు. ఇట్ వాజ్ నథింగ్ లెస్ దాన్ ఎ లెటర్ టు గాడ్, ఎందుకే అదేంటంటే దేవుడికి రాసినటువంటి ఉత్తరం. God, he wrote, if you don't help me, my family and I will go hungry this year. I need 100 pesos in order to show my field again and to live until the crop comes because the hailstorm. ఇలా రాశాడు లెటర్. ఏమని? దేవుడా అని చెప్పి ఈయన స్టార్ట్ చేశాడు. హీ రిఫర్స్ టు లెంచో. ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, మీరు కనుక నాకు హెల్ప్ చేయకపోతే, మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్, ఈ సంవత్సరం మొత్తం మేము ఎలా ఉంటాము, మా ఫ్యామిలీ అట్లానే నేను కూడా ఆకలితో ఉండిపోతాము. ఐ నీడ్ 100 pesos ఇన్ ఆర్డర్ టు షో మై ఫీల్డ్, నాకు ఒక 100 pesos కావాలి. ఇక్కడ లాటిన్ అమెరికా కంట్రీస్ లో యూజ్ చేసే కరెన్సీ పెసోస్ అనేది. నాకు ఒక 100 pesos కావాలి. దేనికోసం అంటే టు సో మై ఫీల్డ్ అగైన్, మళ్ళీ నేను విత్తనాలు నాటుకుంటాను మా పొలంలో. అండ్ టు లివ్ అంటిల్ క్రాప్ కమ్స్, ఆ క్రాప్ మళ్ళీ పంట చేతికొచ్చే వరకు నేను బతకాలి కదా, దానికి కూడా నాకు ఒక 100 pesos కావాలి. బికాస్ ద హెయిల్ స్ట్రోమ్, ఎందుకంటే హెయిల్ స్ట్రోమ్ వచ్చింది కదా, తుఫాన్, అది ఏం చేసిందంటే అని చెప్పి లెటర్ కంటిన్యూ చేశాడు. హీ రోట్ టు గాడ్ ఆన్ ద ఎన్వెలప్, ఆ ఎన్వెలప్ మీద, ఆ కవర్ మీద ఏమని రాశాడు? టు గాడ్ అని రాశాడు. పుట్ ద లెటర్ ఇన్సైడ్ అండ్ స్టిల్ ట్రబుల్డ్, ఆ లెటర్ నేమో లోపల పెట్టేశాడు. స్టిల్ ట్రబుల్డ్, ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. At the post office, he placed a stamp on the letter. పోస్ట్ ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఒక
స్టాంప్ కొన్నాడు, కొని దాన్ని ప్లేస్డ్ ఆన్ ద లెటర్ను కతికిచ్చాడు అండ్ డ్రాప్ ఇట్ ఇన్ ద మెయిల్ బాక్స్, పోస్ట్ బాక్స్ లో వేసేసాడు. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ who was a postman and also helped at the post office went to his boss laughing heartily and showed him the letter to God. Never in his career as a postman had he known that address. The postmaster, a fat, amiable, ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్, అక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ లో ఒకరు హూ వాజ్ ఏ పోస్ట్ మ్యాన్, ఆ ఒకరు ఎవరంటే పోస్ట్ మ్యాన్, అండ్ ఆల్సో హెల్ప్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్. ఈ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారంట, లెటర్లు ఇవ్వడమే కాకుండా పోస్ట్ ఆఫీస్ లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడంట. వెంట్ టు హిస్ బాస్, ఆయన బాస్ దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ బాస్ అంటే పోస్ట్ మాస్టర్. లాఫింగ్ హార్ట్లీ, బాగా హృదయపూర్వకంగా నవ్వుతూ వెళ్ళాడంట. అండ్ షోడ్ హిమ్ ద లెటర్, హిమ్ రిఫర్స్ టు ద పోస్ట్ మ్యాన్, హిమ్ రిఫర్స్ టు ద పోస్ట్ మాస్టర్. అండ్ షోడ్ హిమ్ ద లెటర్ టు గాడ్, తీసుకువెళ్ళి అక్కడ ఉన్న పోస్ట్ మాస్టర్ అంటే వాళ్ళ బాస్ కి ఈ లెటర్ టు గాడ్ ని చూపించాడంట, ఈ లెటర్ ని. నెవర్ ఇన్ హిస్ కెరీర్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ హీ నోన్ దట్ అడ్రస్. ఆ ఎన్వలప్ మీద ఉన్నటువంటి అడ్రస్ ఉంది కదా, టు అడ్రస్ టు గాడ్ ఉంది కదా, వాడు ఆ టు గాడ్ అనే అడ్రస్ కి ఈ పోస్ట్ మ్యాన్ ఎప్పుడు కూడా వెళ్ళలేదంట. అసలు వాడికి ఎప్పుడు ఆ అడ్రస్ కూడా తెలియలేదంట వాడి కెరీర్ లో. ద పోస్ట్ మాస్టర్ ఎ ఫ్యాట్ అమియబుల్, ఆ పోస్ట్ మాస్టర్ ఎలా ఉన్నాడు ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఆయన ఫ్యాట్, బాగా లావుగా ఉన్నాడు, అమియబుల్ ఫ్రెండ్లీగా ఉన్నాడంట, అట్లానే ప్లెజెంట్ ఆనందకరంగా ఉన్నాడంట, అంటే హెల్పింగ్ నేచర్ అనేది బాగా ఉన్నదంట. ఫ్యాట్ అమియబుల్ ఫెలో చెప్పుకున్నాం కదా, పోస్ట్ మాస్టర్ ఎలా ఉన్నారు, ఫ్యాట్ గా లావుగా ఉన్నారు, అమియబుల్ ఫ్రెండ్లీగా, చూడడానికి ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఆల్సో బ్రోక్ అవుట్ లాఫింగ్ బట్ almost immediately he turned serious and tapping the letter to his desk commented, "What faith! I wish I had the faith of the man who wrote this letter, starting up a correspondence with God." ఆ పోస్ట్ మాస్టర్ కూడా నవ్వాడంట, గట్టిగా నవ్వాడు, బ్రోక్అవుట్ లాఫింగ్. కానీ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ హీ టర్న్డ్ సీరియస్, వెంటనే సీరియస్ అయ్యాడంట. సీరియస్ అవ్వడం కోపడలేదు, నవ్వడం ఆపేసి ఆలోచించడం మొదలుపెట్టాడు. అండ్ ట్యాపింగ్ ద లెటర్ ఆన్ హిస్ డెస్క్, ఆ లెటర్ పట్టుకుని డెస్క్ మీద నెమ్మదిగా కొడుతూ ఆలోచిస్తూ ఉన్నాడంట. కామెంటెడ్, చెప్తున్నాడంటే ఏమని, వాట్ ఫేత్, ఎంత నమ్మకం ఈయనకి. ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫేత్ ఆఫ్ ద మ్యాన్ హూ రోట్ దిస్ లెటర్, నాకు కూడా భగవంతుడి మీద ఎంత నమ్మకం ఉంటే బాగుండు, ఈ లెటర్ ఎవరైతే రాశారో ఆయనకు ఉన్నంత నమ్మకం నాకు కూడా భగవంతుడి మీద ఉంటే బాగుండు అని చెప్పాడంట. స్టార్టింగ్ అప్ ఏ కరస్పాండెన్స్ విత్ గాడ్, ఇది ఏం చేస్తున్నాడు, డైరెక్ట్ గా దేవుడితోనే దేవుడికి లెటర్ రాశాడు. అంటే దేవుడి మీద ఎంత నమ్మకం, నాకు కూడా ఎంత నమ్మకం ఉంటే బాగుండు. ఎంత నమ్మకం అంటే దేవుడితో కరస్పాండెన్స్ అంటే దేవుడితో డైరెక్ట్ గా. స్టార్టింగ్ అప్ ఏ కరస్పాండెన్స్ విత్ ద గాడ్, దేవుడితో డైరెక్ట్ గా కరస్పాండెన్స్ చేసినట్టే కమ్యూనికేట్ చేస్తున్నాడు. నేను కూడా అలా చేయగలిగితే బాగుండు, నాకు కూడా అంత నమ్మకం ఉంటే బాగుండు అని చెప్పి అనుకున్నాడు ఎవరు, పోస్ట్ మాస్టర్. సో in order not to shake the writer's faith in God, the postmaster came up with an idea, answered the letter, but when he opened it, it was evident that to answer it he needed something more than goodwill, ink and paper. But he stuck to his resolution. He asked for money from his employees. He himself gave part of his salary, and several friends of his were obliged to give something for an act of charity. So in order not to shake the writer's faith in God, కాబట్టి రైటర్ అంటే లెటర్ రాసిన వాళ్ళకి దేవుడి మీద నమ్మకం ఉంది కదా, దాన్ని మనం షేక్ చేయకూడదు, దాన్ని మనం పోకుండా చేయాలి. ఆ నమ్మకాన్ని పోకుండా అంటే ఇటు ఆ నమ్మకం అనేది కంప్లీట్ గా పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, పోస్ట్ మాస్టర్ ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే పోస్ట్ మాస్టర్ ఏమైతే ఐడియా, ఆన్సర్ ద లెటర్, ఈ లెటర్ కి మనం సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇస్తే ఆయన దేవుని మీద ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం అనేది నిలబడుతుంది, దాన్ని మనం నిలబెట్టాలి అని చెప్పి అనుకున్నాడు. బట్ వెన్ హీ ఓపెన్ ఇట్, ఎప్పుడైతే ఆ లెటర్ ని ఓపెన్ చేశాడో, ఇట్ వాజ్ ఎవిడెంట్, ఆయన క్లియర్ గా అర్థమైంది, ఎవిడెంట్ అంటే క్లియర్, దట్ టు ఆన్సర్ ఇట్ హీ నీడెడ్ సంథింగ్ మోర్ దెన్ గుడ్ విల్. ఇది ఆన్సర్ చేయాలంటే, ఈ లెటర్ ఆన్సర్ చేయాలంటే గుడ్ విల్ అంటే మంచితనం ఉంటే ఒక్కటే సరిపోదు. ఇంక్ అండ్ పేపర్, పెన్ను పేపర్ ఉంటే, మంచితనం ఉంటే సరిపోదు అని చెప్పి అర్థమైంది. బట్ హీ స్ట్రక్ టు హిజ్ రెజల్యూషన్, కానీ తాను ఏమనుకున్నాడు,
ఏదైతే ముందు రెజల్యూషన్కి వచ్చాడో, ఏదైతే డెసిషన్ అనుకున్నాడో, ఏమని దేవుడి మీద నమ్మకం సడలకూడదు అనుకున్నాడు కదా లెంచోకి, దానికి స్టిక్ అని అయిపోయాడు, స్ట్రక్ నిలబడ్డాడు. హీ ఆస్క్డ్ ఫర్ మనీ ఫ్రమ్ హిస్ ఎంప్లాయీస్. 100 pesos పంపించడం కోసం తన దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు అవి అడిగాడు. ఈ హిమ్సెల్ఫ్ గేవ్ పార్ట్ ఆఫ్ హిస్ శాలరీ, అంతేకాకుండా శాలరీలో కొంత భాగాన్ని కూడా దానికి కేటాయించాడు. అండ్ సెవెరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హిస్ వర్ obliged టు గివ్ సంథింగ్ ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ. వాడి దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంట, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒప్పుకున్నారంట. దేనికి? ఈ చారిటీ యాక్ట్, ఈ మంచి పని చేయడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారంట. It was impossible for him to gather the 100 pesos, so he was able to send the farmer only a little more than half. He put the money in an envelope addressed to Lencho, and with it a letter containing only a single word as a signature God. It was impossible for him to gather the 100 pesos. పాప వాడికి ఇంపాసిబుల్ అయిందంటే, ఎవరికి? పోస్ట్ మాస్టర్కి 100 pesos ని కలెక్ట్ చేయడం అనేది, గ్యాదర్ చేయడం అనేది. సో హీ వాజ్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ ఎ లిటిల్ మోర్ దెన్ హాఫ్. కాబట్టి ఏం చేశాడంట? మోర్ దెన్ హాఫ్ అంటే 100 pesos లో సగం 50 pesos కదా, అందుకంటే కొద్దిగా ఎక్కువ 75 pesos గ్యాదర్ చేశాడు, కలెక్ట్ చేశాడు. ఈ పుట్ ద మనీ ఇన్ అన్ ఎన్వలప్, ఒక కవర్ లో పెట్టాడు. అడ్రస్ టు లెంచో అడ్రస్ రాశాడు ఆ కవర్ మీద. అండ్ విత్ ఇట్ ఏ లెటర్ కంటైనింగ్ ఓన్లీ ఏ సింగిల్ వర్డ్ యాజ్ ఏ సిగ్నేచర్ గాడ్. దాంతో పాటుగా ఏం రాశాడంటే ఆ లెటర్ లో సింగిల్ వర్డ్ రాశాడంట. సింగిల్ వర్డ్ ఏంటి? సిగ్నేచర్ గాడ్ అని రాసి సిగ్నేచర్ పెట్టి వదిలేశాడంట. నెక్స్ట్, దీంతో మనకి సెకండ్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ తర్వాత మనకి ఓరల్ కాంప్రహెన్షన్ అనేది ఇచ్చాడు. ఈ ఓరల్ కాంప్రహెన్షన్ అనేది ఎలా ఉందో ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, హూ ఆర్ వాట్ డిడ్ లెంచో హ్యావ్ ఫెయిత్ ఇన్? హూ or what did Lencho have faith in? Lencho have faith in God. Answer is Lencho have faith in God. What did he do? He wrote a letter to God. Who read the letter? The head of the post office read the letter, or the postmaster read the letter. What did postmaster do then? Postmaster collected money from his employees, and he asked from his friends, and he himself gave some part of his salary and collected together more than half of the amount which Lencho asked and sent it to the Lencho. This is the oral comprehension.